కూర్చుంది వాళ్ళు చెప్తేనే వినడానికి కాదు కదా, ప్రతి ఒక్కరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పడానికి కూర్చున్నాను. ఇప్పుడు ప్రతిపక్షం ఎప్పుడు తప్పు పట్టలేదండి. ఇప్పుడు మీరే అన్నారు అదాని డేటా సెంటర్ వచ్చింది అనేది నిజము, ఇది వాస్తవము. అదే నేను చెప్పాను. దానికి ముందు కూడా ఇంకో మంచి చెప్పాను, నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తుందంటే ఏ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడ్డుకట్టలేదు. మనం వేస్తాము. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తున్నాయని చెప్పినా కూడా మనం అడ్డుకట్టేస్తాము. 5 కంప్లీట్ అయిపోయి కూడా ఆడ ఏమైతే అడ్మిషన్స్ జరుగుతున్నా కూడా ఏం లేదు, ఏం జరగలేదని కడుపు కొట్టే వ్యవస్థ, కడుపు కొట్టేటువంటి వ్యవహారం అంతా మన కూటమి దగ్గర ఉంటుంది. వైఎస్ఆర్సీపీ దగ్గర ఏమీ ఉండదు. మీరు నాకు ఇక్కడ ఇందాక టీడీపీ గారు అన్నప్పుడు ఏఐ వీడియోలు అంటే ఆ ఏఐ వీడియోలతో అనుబంధ సంబంధాలు మీకే ఉంటాయి. ఎందుకంటే పొద్దున్న సవారం ఏఐ వీడియోలు రిలీజ్ చేసేది మీరు కాబట్టి ఆ అనుబంధ సంబంధాలన్నీ మీకుంటాయి కాబట్టి మీకే చెల్లుతుంది. ఇవాళ నేనేమంటున్నా అంటే వైజాగ్ నంట ఏంటిది చరిత్ర పుటమల్లో మీరు పెట్టడం ఏంది స్వామి? G20 సదస్సు వైజాగ్ లో చేశారు. అది డెవలప్డ్ సిటీ. అందుకనే G20 సదస్సు అక్కడ చేసాం మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు వచ్చి తెచ్చినటువంటి సెంటర్కే మళ్ళీ ముందు గూగుల్, ఇందాక జనసేన నాయకురాలు మాట్లాడుతున్నారు తల్లి, అది సాఫ్ట్వేర్ కంపెనీ కాదమ్మా, డేటా సెంటర్. అంటే యాక్చువల్లీ మనకు తెలియదు కదా మనకి ఏం తీసుకొస్తున్నారు ఏంటి అనేది కూడా క్లారిటీ ఉండదు కాబట్టి, మనకు అంతంత మాత్రం చదువులు కాబట్టి అదేదో సాఫ్ట్వేర్ కంపెనీ అనుకొని చెప్పేస్తుంది. మన బీటెక్లు ఎంటెక్లు అక్కడ ఉన్న వాళ్ళకి అంతంత పెద్ద ఉద్యోగాలు రావు తల్లి. ఇంకోటి ఏంటంటే ఇవాళ వైజాగ్ అసలు రాజధానిగానే వద్దు అని డిఫైన్ చేసినటువంటి మీకు, మీ అందరికీ వైజాగ్లో ఏం పని? మీరు 99 రూపాయలకే హెచ్చించి ల్యాండ్లన్నీ ఇచ్చుకుంటున్నారు. 99 రూపాయలకి ల్యాండ్లన్నీ మీద మీ ఏమంటారు మీ ఎంఓలు రాసుకొని మీ బినామీ కంపెనీలకు ఇచ్చుకుంటున్నారు. అదేదో అమరావతిలో ఇచ్చుకోవచ్చు కదా, ఈ కంపెనీ ఏదో అమరావతిలో పెట్టచ్చు కదా, రాజధానికి ఒక హైప్ వచ్చేది కదా, ఒక హైప్ క్రియేట్ అయ్యేది కదా. ఏమి వైజాగ్ మీద మీకు ఎనలేని ప్రేమ ఇప్పుడు రావడం నాకు అడ్డుపడకండి. అమరావతిలో డేటా సెంటర్ పెట్టడానికి సీ కోస్ట్ కి ఏంది సంబంధం? డేటా సెంటర్ పెట్టడానికి సీ కోస్ట్ కి ఏంది సంబంధం? ఉండండి వైజాగ్ మేము ఏదో ఉద్ధరించి చేస్తున్నామని ఒకటి నేను చెప్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు అదానీ సెంటర్ తీసుకొని వచ్చారు అని అంటే ఏదో చేసేస్తున్నారు, ఏదో కూల్చేస్తున్నారు అని చెప్పేసి మీరే మాట్లాడతారు. ఇప్పుడు మళ్ళీ అదే అదానీ సెంటర్ కి గూగుల్ ని యాడ్ చేసి తీసుకొని వస్తే మాట్లాడుతుంటేనేమో లేదు మేము కూటమి వాళ్ళు ఉద్ధరించి జనాలకి ఏదో చేద్దామని చెప్పేసి మీరే మాట్లాడతారు. మాటలన్నీ మీవే. ఒక్క మాట నిన్ను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. అదానీ డేటా సెంటర్ తెచ్చారు కదా 2023, వాస్తవమా కదా? మీరు సబ్జెక్ట్ అన్నారు, చెప్పండి. అదే సబ్జెక్ట్ మిమ్మల్ని నేను అడుగుతున్నా. 23 తెచ్చారు కదా, ఆ అదానీ సెంటర్ ఇప్పుడు తెస్తున్నటువంటి గూగుల్ అదానీ సెంటర్ ఒకటా కాదా? సరే ఒకటి వింటున్నారా? సరే కాదు వినండి మీరు ఫస్ట్ కాదు నేను చెప్పేది ఫస్ట్ మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు దాని మీద పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మీరు డిస్కస్ చేయండి. అంతేగాని మీరు అమరావతిలో పెట్టలేదా గూగుల్ సెంటర్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టడం ఏంటండి? చెప్పండి. ఏం చేశారని తెచ్చి మీరు ఏం చేశారు దాన్ని అదే ఏం చేశారు దాన్ని? అది కాదంటున్నారు గూగుల్. ఆయన కాదండి మీరు కాదు, మీరు జర్నలిజం ఒకటి విన్నారా మల్లేశ్వరి గారు? కాదండి ఇప్పుడు మీరు అర్థం లేని డిస్కషన్ టైం వేస్ట్ డిస్కషన్. మీరు అసలు అది ఎందుకు ఎక్కడ పెట్టారు? రాజధానికి గూగుల్ సెంటర్ కి లింక్ ఏంటండి? రాజధానికి గూగుల్ సెంటర్ అసలు గూగుల్ 99 రూపాయల కోసం మేము ఎందుకు అడగమండి? మీరు వైజాగ్ వాసియే కదా, మీరు వైజాగ్ వాసియే కదా. వైజాగ్ ల్యాండ్లని ఎకరం 99 రూపాయలకు వస్తుంటే మీకు బాధ వస్తుందా రాదా? అదే దేనికి 99 రూపాయలకి ఎకరాన్ని ఇస్తే మీకు బాధ వస్తుందా? దేనికి ఇస్తున్నారు ఏంటి అసలు? దానికి దీనికి అర్థం లేకుండా సమాధానం చెప్పలేకపోయారు. మళ్ళీ రిటర్న్ లో ఏదో ఏం మాట్లాడతారండి? వైజాగ్ వాసే కదా సార్. అరే వైజాగ్ వాసి అయితే అసలు ఏమా కాదండి అసలు. ఓకే ఒక నిమిషం
ఎకరం ల్యాండ్ 99 రూపాయలకి ఇచ్చేయచ్చా? నాగమల్లేశ్వర గారికి ఒక క్లారిఫికేషన్ వరం గారు, ఆదాని డేటా సెంటర్ ని గూగుల్ డేటా సెంటర్ తో పోల్చేటువంటి ప్రయత్నం ఎవ్వరూ చేయరు అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ అనేటువంటిది అనేటువంటిది ప్రపంచంలో అమెరికా తర్వాత అమెరికా ఏతర దేశాల్లో గూగుల్ సంబంధించిన సంస్థ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి విశాఖపట్నానికి వచ్చింది. ఈ అనేటువంటిది ప్రపంచ దేశాల్లో విశాఖపట్నాన్ని ఓకే, టాపిక్ మాట్లాడండి. పర్సనల్ టార్గెట్ మాట్లాడాలి. ఇప్పుడు మీ నోటి నుంచి ఏమొచ్చింది? అదాని సెంటర్ తీసుకొని రావడం అనేది వాస్తవం అని చెప్పారు. చెప్పారా లేదా? ఒక నిమిషం. ఒకటే, మీరు గూగుల్ తగిలించినంత మాత్రాన గూగుల్ హిస్టరీ తప్పు చెప్పదు. అప్పుడు అసలు గూగుల్ కి అదానికి సంబంధం ఏంటండి? తగిలించడం కాదు, గూగుల్ అనేటువంటి దాంతో కొత్త ఒప్పందం అనేటువంటి జరిగింది. ఇది ఆదాని సెంటర్ ని గూగుల్ దాన్ని తగిలించి గూగుల్ సంబంధించినటువంటి వ్యవహారం కాదు ఇది.